నటి హేమ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని ఒక బలమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది హేమ. డ్రగ్స్ తీసుకున్నారేమో అని అనుమానంతో ఉన్నాము అన్నారు తప్ప డ్రగ్స్ తీసుకున్నారని కన్ఫర్మ్ చేయలేదండి. అనేక పాత్రల్లో నటించి అనేక సినిమాల్లో మంచి మార్కులే సంపాదించుకుంది. ఇక సినిమాలో నటించడమే కాకుండా అనేక సందర్భాలలో మిగతా నటులకు సంబంధించి సినీ పరిశ్రమకు సంబంధించి మాట్లాడుతూ ఎప్పుడూ యాక్టివ్గానే ఉండేవారు. కొద్ది నెలల క్రితం బెంగళూరులో వెలుగు చూసిన రేవ్ పార్టీ ఘటన ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను ఒక కుదిపేసింది. అప్పుడు పోలీసులు ఇవ్వనప్పుడు, సాక్ష్యాధారాలు లేనప్పుడు నా మీద ఎలా ఎలిగేషన్స్ వేస్తారండి? నాటి ఘటనలో అరెస్ట్ అయిన వారిలో తెలుగు సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు వార్తలు రావడం సంచలనం కలిగించింది. అన్నింటికీ మించి నటి హేమ ఓవర్ యాక్షన్ హాట్ టాపిక్ గా మారుతోంది. ఏ అఫీషియల్ పోలీస్ వెబ్సైట్ లో హేమకి పాజిటివ్ వచ్చిందని ఏ పోలీస్ అనౌన్స్ చేశారు? ఈ రేవ్ పార్టీలో ఆమె పేరు ఉన్నట్లుగా మీడియాలో బ్రేకింగ్స్ రాగా వెంటనే రియాక్ట్ అయిన హేమ కట్టు కదలల్లింది. తాను హైదరాబాద్లోనే ఫామ్ హౌస్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. అయితే ఆ కాసేపటికి బెంగళూరు పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో హేమ ఉన్నారని స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దీంతో తన డ్రామాలను పక్కన పెట్టి సైలెంట్ అయిపోయింది హేమ. ఈ ఎపిసోడ్తో హేమపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తాయి. టాలీవుడ్ పరువు తీస్తుందంటూ నెటిజన్లు, సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. అయితే మా అధ్యక్షుడు మంచు విష్ణు మాత్రం ఆమెకు అండగా నిలిచాడు. దోషిగా తేలే వరకు ఆమె నిర్దోషేనని, ఆమెపై అనవసరంగా దుష్ప్రచారం చేయొద్దని మీడియాను విష్ణు కోరాడు. ఖచ్చితమైన ఆధారాలను అందజేస్తే అసోసియేషన్ చర్యలు తీసుకుంటుందని విష్ణు స్పష్టం చేశాడు. అంటే నా బ్లడ్ టెస్ట్ నేను 3వ తారీఖున ఇస్తే బిఫోర్ దట్ తర్వాత పోలీసుల విచారణ కూడా సహకరించలేదు హేమ. తమ ఎదుట హాజరవ్వాలని 2 సార్లు నోటీసులు ఇచ్చినా హేమ స్పందించకపోవడంతో బెంగళూరు పోలీసులు హైదరాబాద్కు వచ్చి మరీ ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హేమను 4వ అదనపు సివిల్ జేఎంఎఫ్సి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆమె కస్టడీ విధించగా ఆమె బెంగళూరులో పరస్పర అగ్రహార జైలుకు పంపించారు. కొద్ది రోజుల తర్వాత హేమ జైలు నుంచి బెయిల్పై విడుదలైంది. ఇటీవల ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బెంగళూరు రేవ్ పార్టీ, తన అరెస్టు తదితర విషయాలపై కీలక వ్యాఖ్యలు చేసింది హేమ. మే 19న బెంగళూరు రేవ్ పార్టీపై కేసు నమోదైందని, తనకు టెస్టులు చేసింది జూన్ 3న, మరి అంతకంటే ముందు తాను పాజిటివ్గా తేలానంటూ మీడియా తప్పుడు వార్తలు రాసిందని హేమ ఆగ్రహం వ్యక్తం చేసింది. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరతానని, ఏ టెస్టుకైనా రెడీ అని చెప్తోంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అపాయింట్మెంట్ దొరికినా చాలని హేమ వ్యాఖ్యానించింది. అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విక్టరీ పైన హేమ స్పందించారు. తాను పక్కా కాపు అని ఎన్నోసార్లు ఓపెన్గా చెప్పానని, అలాంటిది మా పవన్ కళ్యాణ్ గెలిస్తే ఆ ఆనందాన్ని కూడా ఎంజాయ్ చేసే అవకాశాన్ని ఈ గొడవ వల్ల కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసింది. పవన్ స్టైల్లో మెడ వెనుకగా చేయి పెట్టుకుని జై జనసేన, జై కాపు అని గట్టిగా అరవలేకపోయానని హేమ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారుతున్నాయి.